ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏబిఎన్ ఎఫెక్ట్. తంగళ్లపల్లి ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ పద్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికే పీఈటీ జోష్నను విధుల నుంచి అధికారులు తొలగించారు. విద్యార్థినులను వేధించడం, బాత్రూములో వీడియోలు తీయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గిరిజన విద్యార్థిని సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ పద్మపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్? సో మొత్తంగా 2 రోజుల క్రితం విద్యార్థులు, గిరిజన సంక్షేమకు సంబంధించిన విద్యార్థులు సిద్దిపేట హైవే మీద ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగన్నపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న ఈ గిరిజన పాఠశాల అలాగే కాలేజీలో విద్యార్థినులను స్థానిక అంటే పీఈటీగా పనిచేసే జోష్న వేధింపులకు గురి చేస్తోంది, అసభ్యకరమైన వీడియోలు చిత్రీకరించి తమను వేధిస్తోందని విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దానిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొదటగా కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికే జోష్న పైన పోలీసులు ఎఫ్ఐఆర్, పీఈటీ జోష్న పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ప్రిన్సిపల్ పద్మ పైన కూడా వేటు వేశారు అధికారులు. సో మొత్తంగా ఈ ఘటన పైన అధికారులు, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. దానిపైన ఇంకా కూడా విచారణ కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే పీఈటీ జోష్నను మొబైల్ ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న వీడియోలను కూడా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. సో మొత్తంగా ఒక్కసారిగా విద్యార్థుల ఆవేదన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే మొదట బయటకు వచ్చింది. వారి ఆవేదనను చూసిన తర్వాత, అంటే ఎంత దారుణంగా వారు స్నానాలు చేసేటప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు పీఈటీ జోష్న వీడియోలు తీయటం అనేది అత్యంత దారుణమైన విషయంగా ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. సో మొత్తానికి మొదట పీఈటీ జోష్నను విధుల నుంచి తొలగించగా ప్రస్తుతం ప్రిన్సిపల్ పద్మ పైన కూడా వేటు పడింది. సో మొత్తానికి విద్యార్థులు అయితే కొంత ఆందోళనను విరమించారు. పోలీసులు వారిని బుజ్జగించి పాఠశాలకైతే పంపించారు. సో మొత్తానికి ఆ జోష్న మొబైల్లో ఇంకా ఏమైనా వీడియోస్ ఉన్నాయా, ఇంకెవరికైనా పంపిందా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.